హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతున్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ యొక్క నోటిఫికేషన్ ద్వారా పొందుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సాధారణంగా నన్ను చాలామంది బాటమ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. చెరువు యొక్క బాటమ్ నేను చాలా వీడియోలు చేశాను. నా యొక్క ఛానల్లో మీరు వచ్చి మీరు యొక్క మీద ఉన్న వీడియోస్ అన్నీ చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. ఫ్రెండ్స్, నేను ఒక బాటమ్ అనేది నేను ఏదైతే చూస్తున్న చెరువులు ఉన్నాయో వాటికి నేను ప్రిపేర్ చేయడం జరిగింది. అది మీకు ఇవాళ తెలియపరుస్తున్నాను. ఈ యొక్క బాటానికి మెయిన్గా మనకి స్లడ్జ్ అనేది ఏర్పడుతుంది. అదే ఎక్కువ చెరువులో ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి కారణమవుతూ ఉంటుంది. ఈ యొక్క స్లడ్జ్ని ఏ విధంగా మనం చెరువు మధ్యలో ఉండగా తీయడానికి కుదరదు. అయితే ఈ యొక్క స్లడ్జ్ ఎప్పుడైతే మనం రిమూవ్ చేసామో అప్పుడు పాండ్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. దాని నిమిత్తమే ఒక నూతన పద్ధతిలో మేము ఒక చెరువులను చేయడం జరుగుతుంది. అది ఎలాగంటే, మనకి ఈ పద్ధతిలో ముందుగా చెరువు 1.5 నుంచి 2 ఎకరాలు ఉండటం చాలా దీనికి వీలుగా ఉంటుంది చేసుకోవడానికి. దీని ముందుగా మనం బాగా ఎండబెట్టిన తర్వాత చెరువుని యొక్క ట్రాక్టర్లతో దున్నించి చదునుగా చేసుకోవాలి. అలాగే నేను ఈ చెరువులకి బాడ్ ఫెన్సింగ్ కూడా కట్టించాను. చుట్టూరు ఏమీ రాకుండా అలాగే నెట్ కూడా కట్టించాను. మీరు వీడియోలో చూడవచ్చు. బాడ్ ఫెన్సింగ్ అని బాడ్స్ వాలకుండా అలాగే చుట్టూరు ఏమి ఈ చెరువులోకి మనం వెళ్తే మళ్ళీ ఎటు నుంచి అయితే వెళ్ళామో అటు నుంచే మళ్ళీ రిటర్న్ రావాలి. ఇంకా మరి ఏ విధమైన మార్గం ఉండదు. ఈ విధంగా నేను ఫెన్సింగ్ అనేది చేయించాను. అలాగే ఇక చెరువు మనం చదును చేసుకున్న తర్వాత మనకి చెరువు సెంటర్ పాయింట్ అనేది చూసుకోవాలి. కరెక్ట్గా మన 4 మూలకి సెంటర్ పాయింట్లో ఒక 20 అడుగులు వెడల్పుగా రౌండ్ సర్కిల్ 20 అడుగుల వెడల్పులో రౌండ్ సర్కిల్ గీసుకోవాలి. మీకు ఇమేజ్లో కనపడుతున్న రౌండ్ సర్కిల్ గీసుకుని దానిని గరాటు ఆకారంలో మనం తీయించుకోవాలి. గరాటు ఆకారంలో తీయించుకున్న తర్వాత ఈ యొక్క గరాట ఆకారానికి మన చెరువు మొత్తం వాల్గా బాటమ్ అంతా లోపలికి వాల్ ఉండేలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ యొక్క గరాట ఆకారం సెంటర్లో నుయ్య వరలు ఉంటాయి కదండి, ఆ యొక్క నుయ్యి వరల్ని రెండింటిని కిందకి దించాలి. దించాక ఈ యొక్క దాని వర చుట్టూ మనం సిమెంట్ అనేది చేసుకోవాలి. చాలామంది ఎక్కువ బరకం వాడుతున్నారు, కొంతమంది నాపరాయి వాడుతున్నారు. అయితే బరకం అయితే హార్వెస్టింగ్ చేసిన తర్వాత చెరువు ఎండాలి కాబట్టి బరకం కింద ఎండక బ్యాక్టీరియా అనేది అక్కడ ఉండిపోతుంది. దానివల్ల ఇబ్బంది అవుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. నేనైతే సిమెంట్తో మొత్తం చదును చేయించేసాను చుట్టూరు. ఈ విధంగా చేయించుకున్న తర్వాత ఈ యొక్క గరాట ఏదైతే మనం తీసామో చెరువు అంతా వాలంతా అటువైపే సెంటర్లోకి ఉండాలి. సెంటర్లోకి ఉన్న తర్వాత ఈ విధంగా మనం ఎక్కడ వచ్చిన స్లడ్జ్ సెంటర్కి వచ్చే విధంగా మనం చదును అనేది ట్రాక్టర్లతో చేయించుకోవాలి. ఎక్కడ ఎత్తు పొలాలు లేకుండా, గొయ్యలు లేకుండా చెరువులు ఎక్కడనే సమానంగా ట్రాక్టర్లతో దున్నించి వాలు మనం ఏదైతే చెరువు సెంటర్లో గరాట కింద తీసామో చెరువు వాలంతా గరాటలో ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనం ఏదైతే సెట్లు పెడతామో సెట్లు మన చెరువులోని వాటర్ రౌండ్ సర్కిల్ సెంటర్కి వచ్చే విధంగా వాలుగా సెట్లని బిగించుకోవాలి. ఈ విధంగా బిగించుకోవడం వల్ల వాటర్ రౌండ్ సర్కిల్ వేసినప్పుడు ఈ యొక్క స్లడ్జ్ అనేది సెంటర్కి రావడం జరుగుతుంది. ఈ యొక్క ఇలా చేసుకున్న తర్వాత మనకి ప్రత్యేకంగా డ్యామ్ అనేది కట్టవసరం లేదు. చెరువుకి ఇంకా మనకి డ్యామ్కి ఏదైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మనం పెట్టవసరం లేదు. ఒక తూము మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది. తూము క్లోజ్ చేసుకుని ఉంచుకుని పట్టుబడి టైంలో మనం పై వాటర్ అంతా ఉంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం స్లడ్జ్ అనేది తీయడానికి ఒక స్లడ్జ్ మోటార్ని మనం ఏదైతే వరలు పెట్టామో సెంటర్లో
మీకు ఇమేజ్లో చూస్తున్నారు కదా, ఆ ఇమేజ్లో స్లడ్జ్ మోటార్ని పెట్టుకుని పైప్ అనేది బయటికి పెట్టుకోవడం వల్ల మనం స్లడ్జ్ను తోడుకోవచ్చు. మనం ఫస్ట్ ఆఫ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ఏదైతే డైనింగ్ టేబుల్ మీద ఉదయం పాటు అన్నం తిన్నామో, భోంచేసామో, అది క్లీన్ చేయకుండా మళ్ళీ సాయంత్రం అదే టేబుల్ మీద భోంచేయడం మనకు ఎంత చిరాకుగా ఉంటుందో, అదేవిధంగా మనం వేసిన మేత ఏదైతే ఉందో చెరువులో, అది తిని రెట్ట వేసిన తర్వాత మనం 100 కేజీలు మేత వేసినప్పుడు కనీసం 50% అది రెట్ట కింద మళ్ళీ వస్తుంది. ఆ రెట్టను తొలగించినప్పుడు దానికి చాలా ఇరిటేటింగ్ను మరియు ఇతర వ్యాధికారకమైన బ్యాక్టీరియా తయారవడానికి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. దానివల్ల మనం వానమీ కల్చర్ జరుగుతుండగానే మనం యొక్క స్లడ్జ్ను తీయడానికి ఈ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విధంగా తీసినప్పుడు మనం నెంబర్ కూడా మనం ఎక్కువ వేసుకోవచ్చు. సాధారణంగా ఇప్పుడు 1,00,000 నుంచి 1,50,000 వరకు వేస్తున్నారు. ఇలా చేసుకుంటే 2,00,000 పైగా మనం నెంబర్ వేసుకునే అవకాశం ఉంటుంది ఎకరానికి. ఈ విధంగా చేసుకున్నప్పుడు మనకి మోటార్లో ఈ యొక్క రేడియేటర్లో వాల్గా పెట్టినప్పుడు మనం వేసిన మేతగా తిని రెట్టేసినప్పుడు అది రౌండ్ సర్కిల్ వాటర్ వేసినప్పుడు ఆ యొక్క స్లడ్జ్ అనేది రెట్ట అనేది సెంటర్కి రావడం జరుగుతుంది. వారానికి 1-2 సార్లు మనం మోటార్ యొక్క స్లడ్జ్ మోటార్ ఆన్ చేసుకున్నప్పుడు స్లడ్జ్ని అంతా అది బయటికి పంపింగ్ చేసేస్తుంది. అదేవిధంగా మనకి కొంచెం ఎదుగుదల వచ్చే వరకు మోటార్ అనేది వేయకూడదు. ఎందుకంటే చిన్న సైజులో పిల్ల ఉన్నప్పుడు వేసినప్పుడు అది మోటార్ పిల్లను కూడా బయటకు పంప్ చేసేస్తుంది. అందువల్ల పిల్ల కొంచెం ఎదిగే వరకు మోటార్ 1 నెల వరకు ఆన్ చేసుకోకుండా ఉంచడం మంచిది. మనకి చిట్రైళ్ళకి పిల్ల ఎక్కినప్పుడు అప్పుడు వేసుకుంటాం వల్ల బయట ఒక ఆపా కట్టుకుని ఒకవేళ పంపింగ్ ఏదైనా పిల్లల్ని బయటికి పంప్ చేసేస్తుందా లేదా చూసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకుంటాం వల్ల మనకి చెరువులో స్లడ్జ్ అనేది ఉండదు. మనం వేసిన మేతకి వచ్చిన స్లడ్జ్ బయటికి పంపింగ్ చేసేస్తుంది. చెరువులు చూస్తున్న రైతు పేరు అరేపల్లి ఏడుకొండల గారు. ఆయన వానామీ మీద చాలా అనుభవం ఉన్న వ్యక్తి. అయితే ఆయన వానామీలో ఎక్కువ నూతన పద్ధతులు అవలంబిస్తాకి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మరి ఈయన యొక్క పార్ట్నర్స్ కూడా ఈయనకి ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రస్తుతానికి మన దగ్గర లేరు. అయితే ఒక ఆయన మరి మావుళ్ళు గారు అలాగే రాయుడు గారు వీళ్ళిద్దరు ఆయన పార్ట్నర్స్. ఈయనకి ఎంతగానో ఈ యొక్క కల్చర్ పట్ల ఏ నూతన వారు వచ్చినా ఈయనకి ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆయన కూడా ఎంతగానో వానామీ పట్ల ఎంతో శ్రద్ధతో ఆయన 24 గంటలు ఈ యొక్క చెరువుల్ని చూస్తూ ఉంటారు. ఆయన ఈ విధంగా చేయడం పట్ల ఎంతగానో ఈ యొక్క వానామీ చేయడానికి ఆయన ఉత్సాహం చూపిస్తారు. ఆయన ఇప్పుడు వీడియోలో మాట్లాడుతున్నారు. నా పేరు ఆరేపల్లి ఏడుకొండలండి. అది కాపురం పాలకొల్లు దగ్గర. మేము గత 15 సంవత్సరాల నుంచి టైగర్ టైం నుంచి చెరువులు చేస్తున్నాం. ఇది బర్డ్ ఫెన్సింగ్ లేక ఈ సిల్ట్ గుంటలో సజ్జి మోటార్లు పెట్టి చేయకుండా ఉంటే రైతు ఇబ్బంది అవుతుందని ఈ పద్ధతి మన సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో 2 సంవత్సరాల నుంచి ఈయన మాకు సజెషన్స్ ఇస్తున్నారండి. అందుకని సిల్ట్ గుంటలు అవి చేసి క్రాప్ కొత్త పద్ధతిలో చేద్దామని మోటార్లో బర్డ్ ఫెన్సింగ్ సైడ్ ఫెన్సింగ్ అన్నీ రెడీ చేసి కొత్త పద్ధతిలో చేస్తే మనకి లాభాలు బాగుంటాయని ఉద్దేశంతో 1,50,000 నుంచి 2,00,000 నెంబర్ వేసుకొచ్చాను ఈజీగా. అందుకని ఈ పద్ధతిలో చేద్దామని మన సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇవన్నీ పురమాయించడం జరిగింది. తర్వాత స్లడ్జ్ కూడా ఎప్పటికప్పుడు వారానికి 2-3 రోజులు మనకి ఎప్పటికప్పుడు స్లడ్జ్ బయటకు తోడేసుకోవచ్చు. ఇవాళ పిల్లలు వేసిన రోజున వాటర్ క్వాలిటీ ఎలా ఉందో పట్టుబడి రోజుకి కూడా వాటర్ క్వాలిటీ అలాగే ఉంటుందండి. దాని గురించి ఈ కొత్త పద్ధతిలో చేద్దామని ఇలా పురమాయించి చేయడం జరిగింది. అలాగే అందరూ కూడా మీరు ఇలాగ మమ్మల్ని అనుకూలించి మీరు చేసుకుంటే మీకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రిస్క్ స్టేజ్లు బయటపడిపోయి మంచి పద్ధతిలో కల్చర్ చేసుకుంటే రేపు పొద్దున అందరికీ హ్యాపీగా ఉంటుంది. నమస్తే. నేను ఇక్కడ చూస్తున్న చెరువులకి ఇలా చేస్తున్నాను. అదే ఈ వీడియోలన్నీ పెడుతున్నాను మీకు. ఈ విధంగా మనం చెరువును రెడీ చేసుకుని ఏదైతే మనం లైమ్ జిప్సం మొదలగున జింకు వాడికిని రెడీ చేసుకుని వేసుకుంటాం ద్వారా మనం ఎక్కువ నెంబర్ తీయొచ్చు. అలాగే మనం స్టార్టింగ్లో పిల్ల వేసినప్పుడు ఏదైతే వాటర్ క్వాలిటీ ఉందో అలాగే మనం చెరువు హార్వెస్టింగ్ చేసినప్పుడు కూడా వాటర్ క్వాలిటీని అదే విధంగా నిలబెట్టవచ్చు. ఎందుకంటే స్లడ్జ్ అనేది ఉండదు కాబట్టి మన వాటర్ ఎప్పుడు బాటం పాడవకుండా క్లీన్గా ఉంటుంది కాబట్టి మనకి వ్యాధులు అనేవి వైట్ కట్టు మరియు వైట్ మజిల్ అలాగే బ్లాక్ గ్రిల్స్ ఇలాంటి వ్యాధులు అనేవి మన వానామీకి రాకుండా చాలా మనం ఒక 50% వరకు కాపాడుకోవచ్చు.
అదేవిధంగా నెంబర్ ఎక్కువ వేస్తాం కాబట్టి టన్నేజ్ కూడా ఎక్కువ తీసే అవకాశం ఉంటుంది. మీ యొక్క చెరువు మీద ఉన్న డాక్టర్ని మీరు సంప్రదించి ఆయన పర్యవేక్షణలో ఈ యొక్క పద్ధతిని పాటించడం ద్వారా మీరు చేసుకోవచ్చు. మీ యొక్క డాక్టర్ని సంప్రదించి ఈ పద్ధతిని అనుసరించి ఏ విధంగా చేయాలని అడిగితే ఆయన చెప్తారు. మీరు ఆయన ద్వారా చేసుకోవచ్చు. అదేవిధంగా మంచి లాభాలు అనేవి ఈ యొక్క పద్ధతిలో ఉంటాయి. ఎందుకంటే మనకి జీలెట్లు అనేవి మరియు యొక్క ఫ్రెష్లు అనేవి ఇలాంటివి కూడా వాడకం చాలా తగ్గిపోతుంది. మనం మందుల వాడకం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే మన కింద స్లడ్జ్ ఉండదు. దానివల్ల దానికి ఉపయోగం నైట్రేట్ కానీ అమోనియా నైట్రేట్లు కానీ ఫామ్ అయ్యే అవకాశం కూడా చాలా తక్కువ. అలాగే విబ్రియోలో కూడా మనం వేస్టేజ్ కింద మేత వేస్ట్ అయిన మేత కూడా ఏది ఉండదు కాబట్టి విబ్రియోలో కూడా వచ్చే అవకాశం తక్కువ. ఈ విధమైన నూతన పద్ధతులను అవలంబించడం ద్వారా మనం ఎకరానికి టన్నేజ్ ఎక్కువ తీయచ్చు. ఈ యొక్క వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. అలాగే నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.